నేడు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్కు ఆయన వెళ్లనున్నారు. వరంగల్లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి రాత్రి 7:30 చెన్నైకి వెళ్లనున్నారు. మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం, రాహుల్ గాంధీ పర్యటన వివరాలేంటి? ఏఐసీసీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ కు రాజు తెలుస్తుంది. అయితే సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా కూడా వరంగల్ వెళ్ళడం ఒక సమాచారం. అయితే ఈ హైదరాబాద్ శంషాబాద్ చేరుకున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధినేతలందరూ కూడా రాహుల్ గాంధీని అక్కడే కలవడం కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ కలిసి ఏదైతే రాష్ట్రానికి వస్తున్నటువంటి రాహుల్ గాంధీ కలిసినటువంటి నేతలు తర్వాత రాహుల్ గాంధీ నేరుగా అక్కడి నుంచి వరంగల్ వెళ్ళున్నారు. వరంగల్లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వరంగల్లో ప్రైవేట్ కార్యక్రమం ముగించుకుని నేరుగా అటు చెన్నైకి 7:30కు వెళ్ళినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ షెడ్యూల్ ఇంకా పూర్తిగా అఫీషియల్ కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది. అయితే రాహుల్ గాంధీ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనే వస్తున్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన షెడ్యూల్ ఇంకా పూర్తి స్థాయిలో కూడా క్లియర్ చేయలేదు అనేది కూడా సమాచారం ఉంది. అయితే ఖచ్చితంగా ఆ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి చెప్పి మాత్రం వరంగల్ సంబంధించినటువంటి కొంతమంది నేతలు అయితే తెలియజేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ వస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నేతలందరూ కూడా అలర్ట్ అయ్యారు. రాహుల్ గాంధీని అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకుని అటు నేరుగా వరంగల్ కి వెళ్తారు. సో వరంగల్ తో పాటు అటు నుంచి సాయంత్రం 7 గంటలకు చెన్నైకి వెళ్లే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మరి ఈ భేటీలో శంషాబాద్ లో కూడా ఒక 10 నిమిషాలు రాష్ట్ర నేతలతో రాష్ట్ర రాజకీయాలపై కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు లేదా కులగలకు సంబంధించి కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అలాగే రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా రాష్ట్ర నేతలతో చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్ అజీం, థ్యాంక్ యూ.